నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇటీవల అబుదాబిలో జరిగిన అంతర్జాతీయ డబుల్ టెన్నిస్ 45 కేటగిరీ పోటీల్లో సత్తా చాటిన కాకినాడ జిల్లాకు చెందిన క్రీడాకారులు, పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించిన కాకినాడ టౌన్ హాల్ అధ్యక్షులు. మదనపల్లిలో 7 ఏళ్ల చిన్నారిపై జరిగిన ఘటన దురదృష్టకరం. మహిళలకు రక్షణ కల్పించడంలో హోంశాఖ పూర్తిగా విఫలం చెందింది. పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీత విమర్శ. పని ఒత్తిడి తగ్గించాలంటూ గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన వీఆర్ఓలు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ సభ్యులను ఉద్యమి, సాధకుడు, ప్రదాత అనే 3 విభాగాలుగా విభజించడం ద్వారా రాజకీయాల్లో కొత్త విధానం తీసుకొచ్చారు. పిఠాపురంలో సభ్యత్వ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన డాక్టర్ బుర్రా దివ్యరాజ్. ఇటీవల అబుదాబిలో జరిగిన అంతర్జాతీయ డబుల్ టెన్నిస్ 45 కేటగిరీ పోటీల్లో కాకినాడ జిల్లాకు చెందిన క్రీడాకారులు పతకాలు సాధించి సత్తా చాటారు. అండర్ 45 విభాగంలో కాకినాడకు చెందిన బసవ ప్రసాద్, విల్లా ప్రకాష్లు డబుల్ టెన్నిస్లో 2వ స్థానం సాధించి సిల్వర్ మెడల్ సంపాదించుకున్నారు. అదేవిధంగా స్కాష్ అండర్ 50 విభాగంలో మంగం సత్యప్రసాద్ కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 25 దేశాల నుంచి అబుదాబిలో జరిగిన అంతర్జాతీయ క్రీడా పోటీల్లో 30 విభాగాలు సంబంధించి క్రీడా పోటీలు జరిగాయన్నారు. భారతదేశం గర్వించే విధంగా పథకాలను సాధించడం జరిగిందన్నారు. కాకినాడ పెద్దాపురం టౌన్ హాల్ సభ్యుల ప్రోత్సాహంతో ఈ పథకాలను సాధించడం జరిగిందన్నారు. జపాన్లో జరిగే అంతర్జాతీయ పోటీలకు కూడా వెళ్లడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. పథకాలు సాధించిన క్రీడాకారులను కాకినాడ టౌన్ హాల్ అధ్యక్షుడు వి ఆనంద్, సెక్రటరీ వివి సుబ్రహ్మణ్యేశ్వరరావు, కమిటీ సభ్యులు పసుపులేటి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ వై మహేష్, టెన్నిస్ సెక్రటరీ సిహెచ్ లక్ష్మణ్ తదితరులు అభినందించారు. అబుదాబిలో జరిగినటువంటి మాస్టర్ టెన్నిస్ టోర్నమెంట్లో సిల్వర్ మెడల్ సాధించి మా క్లబ్కి, కాకినాడకి ఎంతో గౌరవం తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎంఎస్పి మా ప్రసాద్ కూడా ఇండివిజువల్గా స్పాష్లో సెమీఫైనల్స్ వరకు రీచ్ అవ్వడం, మిక్స్డ్ డబుల్స్లో కూడా సెమీఫైనల్స్ వరకు రీచ్ అయ్యి పోరాటపట్టు ప్రార్థించి అతను బ్రాంజ్ మెడల్ సాధించాడు. సో మా క్లబ్ నుంచి ప్రాతినిధ్యం వహించిన 3 కూడా మెడల్ సాధించి మన దేశానికి, కాకినాడకి, మనకి ఎంతో గౌరవం తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వారిని చిన్న సత్కారంతో గౌరవించుకుందామని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టింది. దీనికి మీరందరూ తీసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. ప్రకాశ్, మేము ఇండియా తరఫున అబుదాబి ఓపెన్ మాస్టర్స్ గేమ్స్ 2026కి ఇక్కడ కాకినాడ నుంచి మన టౌన్ హాల్ తరఫున మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. పార్టిసిపేషన్లో నేను, మా పార్ట్నర్ బసవ ప్రసాద్ ఎంతో క్రమబద్ధంతో మ్యాచ్ని ఆడి మేము రన్నర్స్ కింద, సిల్వర్ మెడలిస్టుల కింద అక్కడ కేటగిరీలో 50+ కేటగిరీలో మేము విజయం సాధించాం. ఈ మా విజయానికి సహకారాలు అందించిన మా టౌన్ హాల్, మా కమిటీ సెక్రటరీ, ప్రెసిడెంట్ గారికి, అలాగే మా కో ప్లేయర్స్ అండ్ మా బాల్ పిక్కర్స్, మా బాల్ బాయ్స్ అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ స్ఫూర్తితో యువత కూడా ఇంకా ఈ మమ్మల్ని చూసి ఆదర్శంగా, అంటే ఆడేవాళ్ళని, ప్లేయర్స్ని చూసి ఆదర్శంగా ఇంకా ముందుకొచ్చి ఇంకా భావితరాల్లో ఇంకా కప్స్ పట్టి రావాలని, అంటే మాకు తెలిసిన దాన్ని బట్టి నెక్స్ట్ ఇయర్ జపాన్లో జరగవచ్చు అంటున్నారు. అబుదాబి గవర్నమెంట్ నిర్వహించిన ఓపెన్ మాస్టర్స్ గేమ్స్కి 2026 ఈ గేమ్స్కి మేము ఇండియా నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ గేమ్స్లో ఈ డబుల్స్ టెన్నిస్లో మేము రన్నర్గా విజయం సాధించాం. మాకు సిల్వర్ మెడల్ ఇచ్చారు. మాకు ఈ సందర్భంగా కాకినాడ టౌన్ హాల్ మరియు పెద్దాపురం టౌన్ హాల్ సభ్యులు, కాకినాడ టౌన్ హాల్ సభ్యులు అందరూ మమ్మల్ని విషెస్ ఇచ్చి మమ్మల్ని పంపించారు. మేము దాని సందర్భంగా మేము వాళ్ళకి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసాద్,
నేను అబుదాబి మాస్టర్ సిరీస్కి స్క్వాష్ ఆడటం గురించి వెళ్ళడం జరిగింది. భారతదేశం తరపున ఇంచుమించు 4 అభ్యర్థులు స్క్వాష్ కోర్టులో పాల్గొన్నారు. మొత్తం 25 కంట్రీల నుంచి మిక్స్డ్ డబల్స్ కానీ సింగిల్స్ కానీ పార్టిసిపేట్ చేశారు. అందులో నేను సెమీఫైనల్స్కి రీచ్ అయ్యాను. అబుదాబిలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ మాస్టర్ టెన్నిస్ టోర్నమెంట్లో మన భారతదేశం నుంచి మా లిటరేచర్ తరఫున ప్రాతినిధ్యం వహించినటువంటి పిల్ల ప్రకాశ్, శ్రీ బసవ ప్రసాద్ గారు, ఎంఎస్పి గారు, ఎంఎస్ ప్రసాద్ వీరు ముగ్గురు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఇందులో టెన్నిస్ విభాగంలో మా విల్ల ప్రసాద్ గారు, బసవ ప్రసాద్ గారు 50+ కేటగిరీలో సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. ఇది మన భారతదేశానికి, మన ఆంధ్రప్రదేశ్కి మరియు ముఖ్యంగా మా టౌన్ హాల్కి, మా లిటరేచర్కి చాలా గర్వకారణం. అదేవిధంగా ఎంఎస్పి ప్రసాద్ గారు స్క్వాష్ కేటగిరీలో ఉమెన్స్ మిక్స్డ్ డబుల్స్ మరియు సింగిల్స్ మెన్స్ సింగిల్స్లో సెమీఫైనల్ వరకు చేరుకున్నారు. వారు కాంస్య పథకం సాధించారు. పార్టిసిపేట్ చేసిన ముగ్గురు కూడా మెడల్ సాధించడం మా సభ్యులందరికీ కూడా చాలా గర్వకారణం. వీరు మన దేశ ప్రతిష్ఠించేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా ఎవరైనా సరే మా క్లబ్ తరఫు నుంచి ఎవరైనా బిలియర్డ్స్ కానీ స్నూకర్స్ కానీ ఏ టోర్నమెంట్ అయినా సరే ప్రోత్సహించడానికి మా కమిటీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మాకు ఈ గౌరవాన్ని తీసుకొచ్చిన ముఖ్యంగా మా టౌన్ హాల్ టెన్నిస్ ప్లేయర్స్ అయినటువంటి ఈ ముగ్గురు సభ్యులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మదనపల్లిలో 7 ఏళ్ల చిన్నారిపై జరిగిన ఘటన దురదృష్టకరమని పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీత అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి రాష్ట్రంలో చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోయాయన్నారు. మహిళల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించిన గత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశ చట్టాన్ని తీసుకొస్తే రాజకీయ కుట్రలో భాగంగా ఆ చట్టాన్ని నిర్వీర్యం చేశారన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో హోంశాఖ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేయడంపై పెట్టే శ్రద్ధ చిన్నారులు, మహిళల భద్రతపై పెట్టాలన్నారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మద్యం, గంజాయి వంటి మాదక ద్రవ్యాలను విచ్చలవిడిగా రాజ్యమేలుతుంటే హోంశాఖ మొద్దు నిద్రలో ఉందని దుయ్యబట్టారు. అత్యంత దురదృష్టకరమైన సంఘటన మదనపల్లిలో ఒక చిన్నారి మీద మరి భౌతికంగా దాడి చేయటం, అత్యాచారం, అదే విధంగా హత్య చేయటం, చిన్న ట్యాంక్ లో పెట్టి ఆ అమ్మాయిని హత్య చేయటం జరిగింది. మరి తల్లిదండ్రులు వాళ్ళు కూడా చాలా 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 ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా పదే జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద మరి ఇప్పటికే గతంలో కూడా మేము చెప్పడం జరిగింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో వెనకబడి ఉంది, లాస్ట్ లో ఉంది. అదే విధంగా మహిళల అత్యాచారాలు గాని, చిన్నారుల మీద దాడులు గాని, హత్యలు గాని జరుగుతూ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా రోజు రోజుకి సంఘటనలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా తగ్గిన పరిస్థితులు లేవు. అయితే ఈ సంఘటన చాలా దురదృష్టకరం. మేమందరం కూడా చాలా హృదయ విదారకమైన సంఘటనలు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యన 2-3 ప్లేసుల్లో కూడా 2-3 జిల్లాల్లో ఈ విధంగానే జరిగాయి. కాబట్టి ఎవరైతే హోంశాఖ ఉందో మరి హోంశాఖ డీజీ గారు, ఐజీలు కానీ, అదే విధంగా హోమ్ మినిస్టర్ గారు కానీ ప్రత్యేకమైన రివ్యూ మీద ఖచ్చితంగా చేసి ఎక్కడెక్కడ ఈ సంఘటనలకి అవకాశం ఉందనేది ప్రజల్ని అవేర్నెస్ తీసుకురావటం ఒకటి, ఏ విధంగా చిన్నారుల విషయంలో ఉండాలనేది స్కూల్స్ లో జరుగుతున్నాయి. మొన్న 2 రోజుల క్రితం ఒక స్కూల్లో ఈ సంఘటన జరిగింది. సాక్షాత్తు అక్కడ ఉండే ఉపాధ్యాయులతోనే మరి ఆ అమ్మాయి మీద మరి అత్యాచారం జరగటం జరిగింది. ఇలా సంఘటనలు రోజు రోజుకి వస్తున్నాయి. కాబట్టి కూటమి ప్రభుత్వం గ్రహించాల్సింది ఏంటంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి ఎవరైనా సరే సామాన్యులు మామూలుగా వెళ్ళిన వాళ్ళు వెళ్తే వాళ్ళ మీద కేసులు కాకుండా ఎవరైతే కొట్టారో వాళ్ళనేమో ఇంట్లో ఉంటున్నారు, దెబ్బలు తిన్న వాళ్ళనేమో పోలీస్ స్టేషన్ లో జైల్లో పెడుతున్నారు. అదే విధంగా ఇటు సంఘటనలు ముఖ్యంగా మహిళలకు సంబంధించి కానీ, చిన్నారులకు సంబంధించిన కానీ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖ కూడా మొన్నకు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అత్యాచారాలు చాలా పెరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోమని మేము హోమ్ మినిస్టర్ గారిని ఈ విషయంలో ప్రత్యేకమైన రివ్యూ చేసి చిన్నారుల అత్యాచారాల మీద ప్రత్యేకంగా ఉన్నత స్థాయి అధికారులందరితో రివ్యూ చేయాలి. అదే విధంగా ఆ కుటుంబాన్ని అన్ని విధాలా కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఇటువంటి చర్యలను మేము తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ
తీవ్రంగా ఖండిస్తా ఉంది. అదే విధంగా మరి ఇలాంటి విషయాల్లో ఎక్కడికక్కడ ఇప్పుడు తునిలో ఒక సంఘటన జరిగింది. మా 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 కాకినాడ జిల్లాకు చూసుకుంటే తునిలో సంఘటన జరిగింది. ఏ కారణాలైనా చేసిన వ్యక్తి చనిపోవటం జరిగింది. ఇప్పుడు మదనపల్లిలో కూడా చనిపోవడం జరిగింది. సరే, అతను చేసిన పనికి అతను ఏమయ్యాడు ఏంటనేది పక్కన పెడితే సంఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. పోలీసులను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. తప్పుడు కేసులు, తప్పుడు ఎఫ్ఐఆర్ ని బనాయించడం మీద కాదు శ్రద్ధ, మహిళల మీద శ్రద్ధ, మా శిశువుల మీద శ్రద్ధ, చిన్నారుల మీద కూడా శ్రద్ధ ఉండాలి. ముఖ్యమంత్రి గారు అదే విధంగా మరి హోం మంత్రి గారు ప్రత్యేకమైన చర్య తీసుకోవాలి. గతంలో దిశా చట్టాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రయత్నించడం జరిగింది. అయినప్పటికీ కూడా దాన్ని ఒక పక్కన పెట్టారు. ఇప్పటికీ కూడా దాని మాటే లేదు. 2 సంవత్సరాలు కావస్తుంది. దాన్ని కేంద్ర ప్రభుత్వంలో దాన్ని పాస్ చేయించాలి. దాని వల్ల ఎవరికి ఏంటండి, పిల్లలకి రక్షణ దొరుకుతుంది. ఎప్పుడైతే భయం ఉందో, 21 రోజుల్లో శిక్ష పడుతుంది అనే భయం ఎప్పుడైతే ఉందో ఉండాలి. ఇంకొకటి, ఈ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఎక్కడ పడితే విచ్చలవిడిగా మద్యం, విచ్చలవిడిగా గంజాయిలు, విచ్చలవిడిగా రకరకాల వివిధ మత్తు పదార్థాలన్నీ ఎక్కడ పడితే అక్కడ దొరకటం, ఇవన్నీ కూడా ప్రభావితం చూపడానికి అవకాశం ఉంటది. కాబట్టి మత్తు గంజాయి ఇటువంటి రహితంగా చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం ఖచ్చితంగా ఇటు బాధ్యత వహించి తక్షణ కుటుంబాన్ని ఆదుకోవాలి. అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళల్ని, చిన్నారుల్ని కూడా ఆదుకోవాల్సింది అని డిమాండ్ చేస్తాం. పని ఒత్తిడి తగ్గించాలంటూ గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఓలు నిరసన చేపట్టారు. మండల రెవెన్యూ అధికారుల పని ఒత్తిడి కారణంగా సూసైడ్ చేసుకున్న వీఆర్ఓకు మద్దతుగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేస్తున్న నిరసన కార్యక్రమం బుధవారం 3వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పని భారాన్ని తగ్గించే విధంగా సెలవు ముందు రోజే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేపడుతుంటే, క్షేత్రస్థాయిలో మండల రెవెన్యూ అధికారులు మాత్రం కక్ష సాధింపుగా పని ఒత్తిడి పెంచి వీఆర్ఓ వీఆర్ఏలను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆరోపించారు. పని భారాన్ని తగ్గించాలంటూ ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో స్టేట్ ప్రచార కార్యదర్శి, తూర్పుగోదావరి జిల్లా గౌరవ అధ్యక్షులు బాపూజీ, జాయింట్ సెక్రటరీ మల్లేష్, కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ, మండల వీఆర్ఓలు వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. నేను రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈ రాష్ట్రంలో వీఆర్ఓల ఐక్యతని చాటి చెప్పి మన ఏకైక సంఘం శ్రీ రవీంద్రరాజు గారు వస్తే సంఘం అని చెప్పి మేము ముందుగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆయన ఆధ్వర్యంలో వీఆర్ఓలకి యొక్క భవిష్యత్తుకు సంబంధించి అన్ని రకాల జీవోలు కానీ వాళ్ళ యొక్క ఉన్నతికి సంబంధించి ఎన్నో జీవోలు తీసుకురావడం ఇవన్నీ కూడా జరిగింది. ఆయన వల్ల సాధ్యమైంది. గత 6 సంవత్సరాలు పైబడి ఆయన 2 సార్లు రాష్ట్ర ప్రెసిడెంట్గా ఎన్నికైన దగ్గర నుంచి కూడా 2021లో మొట్టమొదటిసారిగా 154 జీవో తీసుకొచ్చి వీఆర్ఓలకు ప్రమోషన్ అంటే ఏటో చూపించిన వ్యక్తి మన రాష్ట్ర ప్రెసిడెంట్ గారు గోపిరాజు రవీంద్రరాజు గారు. ఈ విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాం. అయితే రాష్ట్రంలో వీఆర్ఓలపై దాడులు, అలాగే అధిక పని ఒత్తిడి భారంతో కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం, రెండు జనరల్ ఏంటంటే టైం లేకుండా, అంటే కాలాతీతం, ఏ టైంకి వస్తున్నామో ఏ టైంకి వెళ్తున్నామో మాకే తెలియని పరిస్థితి. మా కుటుంబాలు కూడా వదిలేసేసి అంటే 24 hours ఉద్యోగం అనేది రెవెన్యూలో కంటిన్యూ అవుతుంది. అది ప్రాక్టికల్గా చేసేది ఒకే ఒక్క ఉద్యోగం ఎవరన్నా ఉన్నారంటే అది ఓన్లీ ఒక రెవెన్యూలో ఒక అట్టడుగు స్థాయిలో ఉన్న ఒక వీఆర్ఓ ఉద్యోగం ఒకటే. ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా 24 గంటలు మండలాన్ని, గ్రామాన్ని కాపాడుకుని ఆ గ్రామాన్ని కనిపెట్టుకుని ఉండే వ్యక్తి ఒక్క వీఆర్ఓ ఒకటే. అయితే ఇలాంటి సమయాభావం వల్ల వేళకి ఇంటికి వెళ్ళకపోవడం, మార్గ మధ్యలో ఎన్నో యాక్సిడెంట్లు జరగడం, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. అలాగే పై అధికారులు ఒత్తిడి, రకరకాల సర్వేల పేరుతోటి ఈ మధ్యకాలంలో GSWS ప్రవేశపెట్టిన సర్వేలు కూడా మన వీఆర్ఓలతో చేయించడం, దాని ప్రకారంగా అధికమైన పని ఒత్తిడికి గురయ్యి వాళ్ళు మానసికంగా కుంగిపోవడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రెసిడెంట్ గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఈ నెల 16 తారీఖు నుంచి 19 తారీఖు వరకు 4 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం భోజన విరామ సమయంలో మీ నిరసన తెలియజేయండి. ప్రతి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ పని ఒత్తిడిని మమ్మల్ని తగ్గించండి, పని భారం మాకు తగ్గించండి, మా రెవెన్యూ సంబంధించిన ఐటమ్లు మాత్రమే మాతోటి చేయించే విధంగా మాకు ఆదేశాలు ఇప్పించండి అని చెప్పి కోరడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకే రాష్ట్ర వ్యాప్తంగా ఈ వారికి 3వ రోజు అండి ఇది.
ఈ 3 రోజులు కూడా ఉవ్వెత్తున లెగిసి అన్ని మండలాల్లోనూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అలాగే రేపుతోటి ఈ కార్యక్రమం ఉంటుంది. దీనికి ముందుగా ఈ నెల 6వ తారీఖు నుంచే మనం వర్క్ రూల్ అనేది చేయడం జరుగుతుంది. అంటే పనిభారం 10 to 5 అనేది మా పని ఒత్తిడి ప్రకారంగా మేము పనిభారం తగ్గించుకోవడం కోసం వర్క్ రూల్ అంటే పని నిర్ణీత సమయంలోనే పని చేస్తాం, మేము అంత మించి మేము పని చేయలేం అనే ఉద్దేశంతో 10 to 5 అనేది కంటిన్యూ అవుతుంది. నా పేరు మద్దాల బాపూజీ, విఆర్ఓల సంఘానికి రాష్ట్ర ప్రచార కార్యదర్శిగాను, కాకినాడ జిల్లాకి జిల్లా గౌరవశిష్యులుగాను, ఏపీ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ రాష్ట్ర వైస్ చైర్మన్గా నేను నాయకత్వ బాధ్యతలు వహిస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నటువంటి విఆర్ఏలు, విఆర్ఓలు, సర్వేర్లు, రెవెన్యూ సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాల వల్ల పని ఒత్తిడితో, తీవ్ర మానసిక ఒత్తిడితో రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఓలు, రెవెన్యూ ఉద్యోగులు బలవన్మరణానికి పాల్పడుతున్న పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో కర్నూలు జిల్లాలో రంబల్ల మండలంలో వెంకటరామాయణ విఆర్ఓ ఈ పని ఒత్తిడి వల్ల యాక్సిడెంట్ గురై మరణించడం జరిగింది. అలాగే నెల్లూరు జిల్లాలో గూడూరు రమణ వ్యక్తి ఇలాగే గుండెపోటుతో మరణించడం జరిగింది. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలో పరమేశ్వరరాజు అనే వ్యక్తి విఆర్ఓ ఆత్మహత్య చేసుకుని నిద్రమాత్రలు మింగి ప్రాణాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి కారణం ప్రభుత్వం యొక్క పని ఒత్తిడే కారణం కాదు, అధికారుల యొక్క వైఫల్యాన్ని కూడా సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. అదే కాకుండా రెవెన్యూ శాఖ, సచివాలయం శాఖ 2 శాఖల మధ్య సమన్వయం లోపంతో రెవెన్యూ ఉద్యోగులుగా మేమందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. 2 శాఖలు కూడా మా పనే ముందు జరగాలి, మా పనే అవ్వాలనే కోణంలో విఆర్ఓల మీద, రెవెన్యూ ఉద్యోగుల మీద, సర్వేర్ల మీద తీవ్ర ఒత్తిడి చేపడుతున్నారు. ఒకవైపు రెవెన్యూ శాఖ నుంచి తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు రీసర్వే పూర్తవ్వాలని, లేదా ఎలక్షన్ వరకు పూర్తవ్వాలని, లేదా పాస్బుక్లు పంపిణీ రైతులకు చేయాలని, పన్ను వసూలు రూపంలో ఖజానాన్ని నింపేదానికోసం పన్ను వసూలు చేయాలని ఒకవైపు వీరు చెప్తుంటే, క్షేత్రస్థాయిలో డోర్ టు డోర్ సర్వేలు చేయాలని, ఫ్యామిలీ సర్వేలు చేయాలని ఒక రకంగా పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల నుంచి మన రెవెన్యూ ఉద్యోగులందరినీ కూడా ఫీల్డ్ సర్వేలు చేయిస్తూ 2 శాఖల మధ్య సమన్వయంతో పని ఒత్తిడితో విఆర్ఓ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో భూపతిరాజు రవీంద్రరాజు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ రూల్ కార్యక్రమాన్ని ఈపాటికే ప్రారంభించాం. ప్రభుత్వం నుంచి మా చర్చలు జరిపి మా సమస్యలు పరిష్కరించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తూ ప్రభుత్వాన్ని మమ్మల్ని చర్చలు పిలిచి మా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని కోరేది, అధికారులను కోరేది, అయ్యా మేము ప్రభుత్వం ఇచ్చినటువంటి పనిని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఉదయం 10 దాటితే తప్ప పోస్ట్ ఆఫీసులో తెరవరు. మహాశివరాత్రి సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన సభ్యత్వ అవగాహన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలకు కొత్త ఉత్సాహాన్ని నింపింది. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పిఠాపురంలో సభ్యత్వ అవగాహన కార్యక్రమాన్ని డాక్టర్ బుర్రా దివ్యరాజు ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ సభ్యులను ఉద్యమి, సాధకుడు, ప్రదాత అనే 3 విభాగాలుగా విభజించడం ద్వారా రాజకీయాల్లో కొత్త విధానాన్ని తీసుకువచ్చారన్నారు. పార్టీ సిద్ధాంతాలను అర్థం చేసుకుని పనిచేసేవారు ఉద్యములు, కార్యకర్తలను కలిపి ముందుకు నడిపేవారు సాధకులు, పార్టీకి సహాయం అందించేవారు ప్రదాతలుగా గుర్తింపునిచ్చినట్లు ఆమె వివరించారు. అధ్యక్షులు స్వయంగా ప్రదాత సభ్యుడిగా చేరి 2 కోట్ల రూపాయలు అందించడం ద్వారా ప్రజాసేవకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన నాయకత్వం, సేవాభావం, త్యాగం, నిస్వార్థకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. పిఠాపురంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ మెంబర్షిప్ డ్రైవ్గా విస్తరించనున్నట్లు తెలిపారు. జనసేన సభ్యత్వం కేవలం కార్డు మాత్రమే కాకుండా బాధ్యత, ప్రతిజ్ఞ అన్నారు. ప్రతి సభ్యుడికి కనీసం 5 లక్షల ఇన్సూరెన్స్ కల్పించడం నాయకత్వ దూరదృష్టిని చూపుతుందన్నారు. పిఠాపురాన్ని సభ్యత్వంలో నెంబర్ 1 స్థానంలో నిలపడమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. పిఠాపురంలో వచ్చిన అసలు మార్పు రాజకీయ చైతన్యమేనని, ప్రజల్లో ధైర్యం పెరగడం, యువత ముందుకు రావడం, కార్యకర్తలకు విలువ పెరగడం వంటి మార్పులు కనిపిస్తున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో పిఠాపురం రూరల్ మండలం అధ్యక్షులు వెన్న జగదీష్, మార్కెట్ యార్డ్ చైర్మన్ వాకపల్లి సూర్యప్రకాష్, మార్కెట్ యార్డ్ చైర్మన్, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకె జగదీష్, తోలేటి శిరీష, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి నిమ్మన దుర్గబాబు, పిఠాపురం రూరల్ వైస్ ప్రెసిడెంట్ గంజి గోవిందరాజులు, రామిశెట్టి సూరిబాబు, నాలం నాగేశ్వరరావు, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శివరాత్రి అనే పర్వదినం రోజున మా నాయకులు జనసేన అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆయన ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాజకీయం అనేది ఒక అధికారంతో కూడిన విషయం కాదు, ఒక బాధ్యతతో కూడిన విషయమని ఆయన ఎన్నో సందర్భాల్లో సూచించారు, నిరూపించారు. ఒక పోరాటము, ఒక కార్యకర్త ఒక గలం ఎలా విప్పాలి, ఒక కార్యకర్త గలానికి ధైర్యం ఎలా ఇవ్వాలి అనేది మా నాయకులు నిదర్శనంగా నిలిచారు. ఆయన ఇచ్చిన ఈ ప్రతి ఒక్క సందేశాన్ని చాలా చక్కటి బాధ్యతతో ఈరోజు పిఠాపురంకి సంబంధించిన ప్రతి ఒక్క ప్రజల నాడిలో, ప్రతి ఒక్క గుండె చప్పుడులో ఆయన యొక్క విజయంతో మనందరం ఒక మంచి సమాధానం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కార్యకర్త అనేది ఒక సామాన్యుడు అవ్వచ్చు, తన యొక్క సమస్యల్ని ముందుకు తీసుకురావచ్చు, ప్రజాసేవలో వాళ్ళు ఉండొచ్చు అని చెప్పి ఆయన ఎప్పుడూ నిరూపించారు. అయితే గతంలో క్రియా వాలంటీర్ అనే పదాన్ని ఆయన అది పక్కన పెట్టి దానికి భిన్నంగా ప్రతి ఒక్క కార్యకర్తకి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక ఉద్యమి అంటే ఒక ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అది వాడుకునే విధంగా ఒక ఉద్యమి అనే పదం, అలాగే సాధక్ అంటే సేవా తత్పరంతో ఉన్న పార్టీకి ఎంతో సేవ చేసే వాళ్ళకి సాధక్ అని, అలాగే ప్రదాత అని పార్టీకి ఎక్కువ శాతం ఇంటలెక్చువల్గా ప్లస్ అన్ని విధాలుగా కూడా కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళని కూడా ఒక ప్రదాతగా ఆయన ప్రకటించి ఆయన తన సొంత డబ్బులు 2 కోట్ల రూపాయలు దీనికి ఇచ్చి ఫస్ట్ ప్రదాతగా ఆయన రిజిస్టర్ అవ్వడం అనేది మన స్ఫూర్తిదాయకం. అయితే ఈ మెంబర్షిప్ డ్రైవ్ పిఠాపురంలో మొదలు పెట్టడం మేము గర్వంగా భావిస్తున్నాం. ఈరోజు మాతో ఉన్న నాయకులు, పిఠాపురంకి సంబంధించిన ప్రతి ఒక్క నాయకులు కూడా ఈరోజు మేము చక్కగా గర్వంగా చెప్పుకోగలిగింది ఏంటంటే పార్టీని భారతదేశంలో కూడా ఎక్కడ జరగలేని విధంలో ఎలక్షన్ ప్రాసెస్ పెట్టి మీ లీడర్ని మీరే ఎన్నుకోండి, చూజ్ యువర్ లీడర్ అనే ఒక సిస్టంలో చాలా సక్సెస్ఫుల్గా అలాగే చాలా నిదర్శనంగా ఆయన నిలిపించే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి మేము అందరం కూడా పిఠాపురంనే ఫస్ట్ విధానంగా తీసుకున్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. అలాగే మెంబర్షిప్ టు లీడర్షిప్ అంటే పెద్ద కోటీశ్వరులే రాజకీయ నాయకులు అవ్వాల్సిన అవసరం లేదు, ప్రజల కోసం ఆలోచించే ప్రతి ఒక్కడు కూడా నాయకుడు అవ్వగలడు అని నిరూపించిన మా నాయకులు వెంట మేము అందరం ఉండాలని. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీ కుక్కటేశ్వర స్వామి అదగారి కుక్కటేశ్వర స్వామి దయతో శ్రీ డాక్టర్ బుర్రా దివ్యరాజు గారి ప్రేరణతో అలాగే మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి సూచనతో పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ముందస్తుగా జనసేన సభ్యత్వాల నమోదు ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఈ మేరకు శ్రీమతి దివ్యరాజు గారు కుక్కటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని ప్రజలందరికీ కూడా పిఠాపురం నియోజకవర్గంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇది పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మన దేశంలో సాంప్రదాయ రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి, కానీ ఇది ఒక జనసేన అనేది ఒక సాంప్రదాయ రాజకీయ పార్టీ కాదు. అలాగే దేశంలో విపరీతంగా భారీగా ఉన్న 30% పైగా ఉన్న యువత ఈ కులాల పరంగా ఓటు బ్యాంకుగా కానీ మతాల పరంగా ఓటు బ్యాంకుగా కానీ మారడానికి సిద్ధంగా లేరు. 21వ శతాబ్దంలో ఆల్రెడీ 25 సంవత్సరాలు అయిపోయినా కానీ రాజకీయ వ్యవస్థ మారలేదు. ఈ వ్యవస్థను మార్చాలని చెప్పి 7 సిద్ధాంతాలతో పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన రాజకీయ పార్టీ లక్ష్యాలని ముందుకు తీసుకెళ్తూ మనం ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఈ జనసేన యొక్క సిద్ధాంతాలని అందరికీ కూడా చేరే విధంగా సభ్యత్వ నమోదు అందరికీ వేగవంతం చేసి పవన్ కళ్యాణ్ గారి
ఆశయాల పట్ల అందరికీ అవగాహన పెంచే విధంగా జనసేన అనేది ఒక రాజకీయ పార్టీగా కాకుండా సమాజ సేవకి, అదేవిధంగా సమాజంలో చైతన్యానికి ఉపయోగపడే విధంగా సమాజ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్త ప్రజల్లో సమస్యల్ని, ప్రజల్లో ఐకమత్యాన్ని పెంపొందించే విధంగా ఉంటాడని, అలాగే ఈ సభ్యత్వ కార్యక్రమాల్లో ముఖ్యంగా 3 రకాలైనటువంటి సభ్యత్వాలు ఉన్నాయి. ఒకటి ఉద్యమిగా, అంటే సాధారణ సభ్యత్వం తీసుకున్న వాళ్ళు, అలాగే సాధక్ అంటే సభ్యత్వ వాలంటీర్లుగా ఎవరైతే ఉన్నారో వారు ప్రజల్ని చైతన్యపరిచి మరింత జనసేన సభ్యత్వాలని చేయించే విధంగా, జనసేన సిద్ధాంతాలు ప్రజల్లో తీసుకెళ్లే విధంగా కృషి చేసేవారు సాధకుగాను, అలాగే పార్టీకి అన్ని రకాలుగాను సాంకేతికంగా కానీ, ఆర్థికంగా కానీ, వేరే సేవా రూపంలో కానీ ఉపయోగపడే వారిని ప్రదాతగా కానీ మేము గుర్తిస్తున్నామని చెప్పేసి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఆ మేరకు మేము సభ్యత్వాలు వేగవంతం చేసి పిఠాపురం నియోజకవర్గంలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయడానికి శ్రీ దివ్యరాజు గారు, అలాగే మిగతా జనసేన నాయకులు అందరి అండదండలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని, లక్ష్యం చేరుకుంటామని తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కుకింగ్ అండ్ క్యాటరింగ్ అసోసియేషన్ 3వ సర్వసభ్య సమావేశం అమలాపురంలోని సత్యనారాయణ గార్డెన్స్లో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా సలాది సూర్యప్రకాశ్రావు, గౌరవ అధ్యక్షులుగా గుడివాడ రామారావు, బోనం కృష్ణ, సెక్రటరీగా రావూరి సత్యకిరణ్, కోశాధికారి వేమ నరసింహారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు యలమంచిలి బాలగంగాధర తిలక్, వ్యవస్థాపక సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వృత్తిలోకి కొత్తగా వస్తున్న యువతకు సరైన దిశానిర్దేశం చేసి వారిని స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించాలని ప్రతిపాదించారు. సభ్యుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం, ఆపదలో ఉన్న వృత్తిదారులను ఆదుకోవడం వంటి సేవా కార్యక్రమాలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ సౌత్ జోన్ చైర్మన్ పమిడిపాటి చంద్రశేఖర్, ప్రకాశం జిల్లా సెక్రటరీ మైలాపురం సుబ్రహ్మణ్యం, పల్నాడు గౌరవ అధ్యక్షులు గంజి పోలయ్య, చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు కిరణ్ తదితరులు హాజరై తమ సూచనలు అందించారు. సమావేశం ద్వారా కోనసీమ క్యాటరింగ్ వృత్తిదారుల మధ్య ఐక్యత మరింత బలపడిందని, నూతన అధ్యక్షుని సారథ్యంలో అసోసియేషన్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. వీరబాబు బాణగారు అభివృద్ధి అసోసియేషన్ యొక్క మీ పదవి చెప్పండి, మీ పదవి చెప్పండి. హోదాలో బాధ్యతలు స్వీకరిస్తూ అసోసియేషన్ కట్టుబడి పనిచేస్తాను. అసోసియేషన్ అభివృద్ధి, ఐక్యత మరియు సభ్యుల సంక్షేమం కోసం నిబద్ధతతో సేవ చేస్తాను. వ్యక్తిగత ప్రయోజనాల కంటే సంఘ గౌరవాన్ని కాపాడుతూ సభ్యుల మధ్య సామరస్యతను పెంపొందిస్తాను. వ్యాపార సంస్థల యజమానులు అధికారి వెంకటేశ్వరరావు, మరి గోపాల్ రామకృష్ణ గారు, అనేక మంది మిత్రులు, సునీల్ గారు, వీళ్ళందరూ కూడా గంగస్వామి అనేక మంది ఇచ్చేశారు. మీడియా మిత్రులు ఇచ్చేశారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన నిబంధనలు మరియు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ కట్టుబడి పనిచేస్తాను. పార్టీ దగ్గర గుర్తింపు పక్కన ఉంటుంది. అవన్నీ మనం ఒక పార్టీ తీసుకుని నేర్చుకోవాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ క్యాటరింగ్ అసోసియేషన్ 5 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అసోసియేషన్ వాళ్ళ వరకు మంచి నేర్చుకోవడం ఎంతో
ఎంతో గౌరవించి దాదాపు తెలియజేస్తూ కోనసీమ జిల్లా ఏర్పడి ఇది 3వ సంవత్సరం. ఈ 3వ సంవత్సరంలో ఇలా నూతన కార్యవర్గాన్ని కోనసీమ జిల్లా నూతన కార్యవర్గం 3వ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకొని మన సూర్యప్రకాష్ గారు, కిరణ్ గారు జనరల్ సెక్రటరీగా ఇతర కమిటీ ఎన్నుకోవటం చాలా గర్వకారణం. వాళ్ళు అందిస్తున్న గతంలో అందిస్తున్న సేవలకు అనుగుణంగానే వాళ్ళని కంటిన్యూ చేయాలనుకోవటం వాళ్ళందరి సభ్యుల యొక్క కోరిక. అలాగే మనం ఈ క్యాటరింగ్ అసోసియేషన్ అనేది ఏపీ క్యాటరింగ్ అసోసియేషన్ అనేది స్టార్ట్ చేసి 2017లో టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైడ్గా మనం చేశాము. దానిలో మన 12 మంది ఫౌండర్ సభ్యులు, స్టేట్ కమిటీ ఉంది. స్టేట్ కమిటీకి శ్రీ వరదరాజులు గారు అధ్యక్షులుగా ఇవాళ వరకు ప్రతి జిల్లాలోనూ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ప్రతి జిల్లాకి కార్యక్రమాలు అందిస్తూ క్యాటరింగ్ అసోసియేషన్ తరఫున ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ చేస్తూ వచ్చాము. ఈ మధ్య వరదల కారణంగా విజయవాడలో కుటుంబాలు అతలాకుతలం అయినప్పుడు మన క్యాటరింగ్ అసోసియేషన్ జిల్లా స్టేట్లో ఉన్నటువంటి అందరు సభ్యులు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సభ్యులందరూ కూడా తమకు తోచింది 2,000 నుంచి 2 లక్షల వరకు తమకు ఇచ్చి 30 లక్షల రూపాయలు మన 1000 మంది కుటుంబాలకి 3,000 రూపాయల చొప్పున నిత్యావసర సరుకులు అందించాం మనం అందరం కూడా. అలాగే మన క్యాటరింగ్ రంగంలో ఏ సమస్యలు ఉన్నా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ అసోసియేషన్ సిద్ధంగా ఉంది. మనం మెయిన్ నెక్స్ట్ దాంట్లో నుంచి ఈ కుకింగ్ క్లాసెస్, సర్వింగ్ ట్రైనింగ్ క్లాసెస్ ఇవి కూడా కండక్ట్ చేసి దీని ప్రొఫెషనలిజం ఇంకా మరింత ప్రొఫెషనలిజం చేయాలని చెప్పి వీళ్ళందరికీ గైడెన్స్ ఇవ్వాలని, ప్రతి దానిలో కూడా ప్రతి జిల్లాలో కూడా ఒక యూనిట్ ఏర్పాటు చేసి ఆ జిల్లాని స్టేట్కి అనుసంధానం చేయాలని చెప్పి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి కూడా తొందరలోనే అయిపోతాయి. ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. కుకింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. నా పేరు సలాద్ సూర్యప్రకాష్ రావు. నేను ఇది 3వ సంవత్సరం ప్రెసిడెంట్గా కంటిన్యూ చేస్తున్నానండి. ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. అందుకని నా వెనకాల నా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా సపోర్ట్కి అండదండగా ఉండండి. మాకు ఏ కార్యక్రమంలో అయినా వారందరూ కూడా నా ఎన్నంటే ఉండి సలహాలు సూచనలు ఇచ్చి సహాయ సహకారాలు అన్నీ కూడా మేము అందజేస్తున్నాం. అలాగే మా కుటుంబంలో మా సభ్యులకి యాక్సిడెంట్ అయినా, ఫైర్ అయినా, ఎవరికన్నా ఆపద వచ్చినా అందరూ కూడా ఏ విధమైన ఆపద వచ్చినా అందరూ అనుకుని మేము ఎదురుకెళ్ళడం జరుగుతుంది. మా కుటుంబ సభ్యులందరూ నాకు ఎప్పుడు ప్రోత్సాహంగా ఉంటారు. అదే విధంగా మేము మా సభ్యులకి ఏ విధమైన ఆపదలు వచ్చినా సహకారం అందించగలుగుతున్నాం. ఈ యూనియన్ ఇంకా బలోపేతం చేయాలి. మండలాలు కూడా ఎంచుకొని మండల సభ్యులు కూడా ఎదురుకొచ్చి వాళ్ళు కూడా పిఎస్టీలను పెట్టుకుని మాకంతా అండగా ఉండి ఈ కోనసీమ జిల్లా ఒక విధంగా అందరూ వంట మేస్టర్లందరూ కూడా వచ్చి సభ్యత్వం తీసుకుని ఒక సభ్యుడిగా జాయిన్ అయ్యి ఈ జిల్లా అభివృద్ధికి తోడ్పడుతూ ఒక జిల్లా ఒక యూనిటీగా ప్రతి మండలం వారు కూడా ప్రతి పిఎస్టీని పెట్టుకుని వారికి ఏ సలహాలు సందేశాలకి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎప్పుడూ కూడా మా కార్యవర్గం మా ఒక సభ్యుల వెనకాల మేము ఎప్పుడు ఉంటామో ఆ సభ్యులందరూ కూడా ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మా సలహాలు తీసుకోవచ్చు. ఎవ్వరూ కూడా ఏ మండలం అయినా సరే ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. మేము అలాగే మీకు సందేశాలు అందిస్తాం. ఒకవేళ మా సహకారాలన్నీ మీరు అందుకుని ఈ యూనియన్ని బలోపేతం చేసి ఈ స్టేట్ విధానంలో స్టేట్లో కూడా సభ్యత్వం ఉందండి. 5 సంవత్సరాలు 5,000 కడితే 3 సంవత్సరాల సభ్యుడండి. అయినా స్టేట్ మీటింగులకి స్టేట్ ఒకవేళ ప్రెసిడెంట్ ఓటింగ్లకు కూడా ఆయన అధికారం అవుతాడు. ఆ స్టేట్ వారు కూడా మనకి 3,000 నుంచి 2,000 ఇచ్చేస్తామని చెప్పారు మాకు. అందుకని 3 సంవత్సరాల సభ్యత్వం ఉంటుంది సార్. అలాగ కూడా చేయొచ్చు. దయచేసి మీరందరూ కూడా సభ్యత్వాలు తీసుకుని ఈ క్యాటరింగ్ అసోసియేషన్ ని బలోపేతం చేస్తారని కోరి ప్రార్థిస్తారు. రంగంపేట మండలం మరిపుడి గ్రామంలో పల్లి ప్రభాకర్, గుడాల వీరబాబు ఆధ్వర్యంలో
ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడ్వకేట్ రాగం కామేశ్వరరావు, మందపల్లి చిన్నబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎత్తిపోతల పథకాల సమాఖ్య అధ్యక్షులు పుట్టా సోమన్న చౌదరి మాట్లాడుతూ మరిపూడి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. రాగం కామేశ్వరరావు, మందపల్లి చిన్నబాబు బడుగు బలహీన వర్గాల నుండి ఎదగడం అనేది గర్వించదగ్గ విషయమన్నారు. అడ్వకేట్ రాగం కామేశ్వరరావు మాట్లాడుతూ ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసిన గ్రామ నాయకులకు, పెద్దలకు, మార్క్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ డాక్టర్లకు, తోటి మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూకతట్టు రాఘవ, నేతిపూడి శ్రీను, వీరబాబు, వినోద్, వంశీ కృష్ణ, రాంబాబు, మహేష్, రాజేష్, సురేష్, అంబేద్కర్ యూత్ పాల్గొన్నారు. రెండు కేసులు రాజీ అవుతాయి. ఆ కేసులు ఈ కేసులు చెక్ చేస్తారు. మీకు ఏంటనేది చెప్తారు. మీరు ఇంకా ఏదో ఊరు వెళ్తారు కదా. అది తెలుసుంటే మేమేమన్నా వద్దు. పర్లేదు అబ్బబ్బా. నిలబడ్డాడు అక్కడికి మొత్తం అందరం కావాలి. నా పేరు పుట్టా సోమన్న చౌదరి. నాది మరిపూడి గ్రామం, రంగంపేట మండలం. నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎత్తిపోతల పథకాల సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్నాను. నా స్వగ్రామమైన మరిపూడిలో ఈరోజు కాకినాడకి చెందిన మ్యాక్స్ ఐ విజన్ హాస్పిటల్స్ వారు, సూపర్ హాస్పిటల్ వారు ఒక వైద్య శిబిరాన్ని, ఉచిత వైద్య శిబిరాన్ని ఈ గ్రామంలో నిర్వహించడానికి వచ్చినందుకు వారికి ముందుగా ఈ గ్రామస్తుల తరఫున మరియు నా వ్యక్తిగతంగాను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పల్లె ప్రభాకర్ మరియు గుడాల వీరబాబు వారి మిత్ర బృందానికి కూడా ఈ సందర్భంగా గ్రామం తరఫున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో ఈ గ్రామం నుండి సామాన్య నుండి ఉన్నత స్థాయికి ఎదిగిన మరి రాగం కామేశ్వరరావు గారు, అలాగే మన మందపల్లి చిన్నబాబు, మరి వాళ్ళని చూసి గర్వించాలి మనం. వారు ఇక్కడ ఎంతో వెనుకబడిన ఈ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల నుంచి మేమున్నాము అంటూ వారి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మరి ఉన్నత స్థాయికి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. వారిద్దరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావటం, మిగిలిన వారందరికీ కూడా ఈ కార్యక్రమానికి వ్యక్తిగతంగా హాజరైన వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ సదుపాయాన్ని మరి గ్రామస్తులు ఉపయోగించుకోవాలి. మరింత విస్తృత స్థాయిలో ప్రసారం కల్పించి అందరికీ వైద్య సేవలు అందించేలాగా వారిని కోరుకుంటున్నాను. అలాగే మిత్రులు మరి మన ప్రభాకర్, అలాగే వారి మిత్ర బృందం కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని, వారు చేసే కార్యక్రమానికి మా వంతు సహకారం ఉంటుందని ఈ సందర్భంగా వారికి హామీ ఇస్తూ ఇంత మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ గ్రామంలో కాఫీ హోటల్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది.
ఈ ప్రమాదంలో 3 గ్రైండర్లు, మిక్సీలు కాలిపోయాయని హోటల్ యజమాని తెలిపారు. తెల్లవారుజామున ఎప్పటిలాగే హోటల్ తెరుద్దామని తమ ఇంటి నుండి బయలుదేరి వస్తుండగా పెద్ద పెద్ద మంటలు ఎగిసి పడడంతో కేకలు వేస్తే స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారన్నారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి హోటల్లో ఉన్న సామాగ్రి అంతా పూర్తిగా బూడిదైపోయిందని, సుమారుగా 2 లక్షల ఆస్తి నష్టం కలిగి ఉంటుందని హోటల్ యజమాని తెలిపారు. గోకవరం మండలం తట్టుకుంటా తెల్లవారుజామున 4 గంటలకి హోటల్ తీయడానికి వచ్చేటప్పటికే కాలిపోయిందండి. అంటించేసారు ఎవరు. ఇది అంటించిన బాబుతండి, ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది ఎవరనేది తెలియదు కానీ మాకు అనుమానం ఉందండి. మొత్తం గ్రైండర్లు, మిక్సీలు, బియ్యం మొత్తం వండుకుని సామాను అంతా ఇక్కడండి. తెపాలతో శుద్ధ అన్నీ కాలిపోయింది. ఖరీదు ఉంటుందండి 3 లక్షల దాకా సామాను. ఇడ్లీ పాత్ర అన్నీ కాలిపోయినాయండి. నూనె కళాయిలు, 4 స్టవ్లు, గ్యాస్ బండ్లు. ఇది ఖచ్చితంగా ఎవరో పెట్టింది బాగుందండి. మొత్తం అప్పుడు అందరూ వీధిలో ఎప్పుడు లేచిపోరండి. ఆ రోజు 4:30కే లేచారు. అప్పటికప్పుడు లేచి వాళ్ళు వచ్చి ఆరిపోయారండి. కిళ్ళికి షాప్ కూడా ఎప్పుడు 4 గంటలు లేస్తారండి. వాళ్ళు లెగలేదండి. ఫైరింగ్ వచ్చింది, వచ్చారండి, ఆర్పేశారండి. వాళ్ళు వచ్చేటప్పటికే మొత్తం అయిపోయిందండి. 1/2 గంటలో అయిపోయిందండి. వాళ్ళు ఫోన్ చేసాం, వాళ్ళు 1/2 గంటలోనే వచ్చేసారండి. 1/2 గంటలో ఇది అయిపోయింది. మొత్తం ఇంకేమీ లేవండి. వండి భోజనాలు కూడా ఇక్కడే తింటామండి. పిల్లలతో ఇక్కడ 8 ఊళ్ళు బతుకుతున్నాం. బతుకుదేరేదండి. ఇప్పుడు మాకు ఇంకేం ఆధారం లేదండి. 1 రూపాయి కూడా చేతిలో లేదండి. నా పేరు ఆగుచేస్తున్నారు. గోకవరం మండలం తంటికొండ. ఇది ఎలా జరిగింది ఎవరు తెలుసారు. మేము హోటల్ తీసుకొని 4:30కి వస్తున్నాం. 4:30 వచ్చేవాడికి మొత్తం అంటిపోయింది సార్. ఇది ఎలా జరిగిందో మరి నాకు అభిప్రాయం ఎలా జరిగిందో నాకేం తెలుసు సార్. మొత్తం చుట్టూ అంటిపోయింది సార్. అంటికొండ అగ్ని ప్రమాదం జరిగింది సార్. తెల్లజాము 4 వస్తున్నాం. నేనాడు గుడికాడ ఉండగా నేను చూసి వెంటనే కింద అడిపోయాను. అడిపోగానే నాకు దెబ్బ కూడా తగిలింది. గవ్వ ఇక్కడ వెళ్ళి ఆ కిల్లి కొట్ట అయిన గట్టలు లెగ్గొట్టి ఇలాగ ఆరిపమని మేము కేకేసాం సార్. జనం ఈ పెట్రోల్ వేసి అంటించిన బాబు సార్. ఎవరన్నది నాకు తెలుసు సార్. తెల్లారుజాముని అగ్ని ప్రమాదం జరిగిందని పక్క హోటల్ అయిన కవర్ చేస్తే పరిగెట్టుకుంటూ వచ్చాను. వచ్చేటప్పటికి ఇది మొత్తం కాలిపోగా మా పాక కూడా అంటుపోయాకే ఇక్కడ గ్రామస్తుల సహకారంతో మేము కూడా శ్రమించి జాయిగా ఆదుకోవడానికి ప్రయత్నించాం. చాలా నష్టం జరిగింది స్వామి. ఎలా జరిగింది అన్నది ఏంటన్నది గోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ గ్రామం అండి మాది. ఇక్కడ మా తమ్ముడు హోటల్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. తెల్లగట్ల 4:15కి ఇంటికాడ నుంచి బయలుదేరి హోటల్ కాడికి వచ్చి హోటల్ తెద్దామని సగం దారిలోకి వచ్చేటప్పుడు మొత్తం పాకంతా కాలిపోయిందండి. మమ్మల్ని లెగ్గొట్టి మేము కూడా బయలుదేరి వచ్చేటప్పుడు మొత్తం ఒక 10 నిమిషాల్లో మొత్తం అంతా కాలిపోయింది. పాకంటూ కాలితే ఆ రకంగా కాదండి, ఎవరో అంటించిన బాబు ఇది. పెట్రోల్ పోసి చుట్టూరు అంటించేసిన బాబు. మేము వచ్చేటప్పటికి ఆ మనిషి కూడా ఎక్కడ పారిపోయాడో తెలీదు. ఇది ఏదైనా అంటించిన బాబు అయితే ఒక పక్క నుంచి కాలుకుంటా పొగొచ్చి ఏదో అలాగా ఇంతలో జనం ముట్టిసే జనం వచ్చేటప్పటికి మొత్తం పాకంతా కాలిపోయింది. మొత్తం సామాన్లు మొత్తం గ్రైండర్లు మొత్తం మీద ఆస్తి నష్టం అయితే 1,50,000 ఉంటుంది మొత్తం ఆస్తి నష్టం. దీని మీద ఎనమండుగురు బతుకుతున్నారండి. తెల్లారులు అయితే అసలు రాత్రి 10 దాకా గుడ్లకు కష్టపడి ఈ రకంగా చేస్తే ఎవరో మరి ఈ రకంగా మొత్తం ఈ కుటుంబాలను అంతా నాశనం చేసి పడేసాడు. అది మీరు న్యాయం చేయాలని ప్రభుత్వానికి ఆశిస్తున్నాను. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలోని ఏజెన్సీ ప్రధాన రోడ్డు అధ్వాన స్థితిపై స్థానిక ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలకు అతీతంగా నేడు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి రోడ్డు పనులను పరిశీలించడం జరిగింది. వైఎస్ ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు ఈ కార్యక్రమంలో పాల్గొని పనుల నాణ్యతను తనిఖీ చేశారు. రోడ్డు పనుల ప్రారంభంలో కాంట్రాక్టర్ల నుంచి సరైన సహకారం అందకపోయినప్పటికీ స్థానిక శాసనసభ్యురాలి ప్రత్యేక చొరవతో పనులు పట్టాలెక్కాయని ఎంపీపీ బుజ్జి వెల్లడించారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రజల కష్టాలను గుర్తించి ఈ రోడ్డు నిర్మాణానికి ఆమె చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. పార్టీలకు తావు లేకుండా అభివృద్ధి కోసం అందరూ ఏకతాటిపైకి వచ్చి పనులను పర్యవేక్షించారన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ పనులను చూసి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన ఈ రోడ్డు పనులు పూర్తి చేసి ప్రజల రవాణా కష్టాలను తీర్చాలని అధికారులు, వర్కర్లను నేతలు కోరారు. నమస్కారం. మరి ఈరోజు నీలేశ్వరం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రారంభమయ్యే ముందు ఒక మంచి కార్యక్రమం మీద పార్టీలకు అతీతంగా ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని పరిశీలన చేద్దాం అని చెప్పి రావడం జరిగింది. నాతో పాటు ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్కి సంబంధించి వైస్ ఎంపీపీ గారు, ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీల అతీతంగా కూడా రావడం జరిగింది. దీనికి ఒక ముఖ్య కారణం మరి సుదీర్ఘకాలం, ఎంతో కాలంగా ఈ రోడ్డు వెంబడే ప్రయాణించే గ్రామాల ప్రజల ఇబ్బందులు మనందరికీ తెలుసు. ఇందులో సుదీర్ఘ పోరాటాలు చేశారు, చాలా కార్యక్రమాలు చేశారు. మా గౌరవ శాసనసభ్యురాలు కూడా ఎన్నికల ముందు వారు కూడా దీని మీద పోరాటం చేయడం జరిగింది. ఏది ఏమైనా కాంట్రాక్టర్ పూర్తిగా సహకరించకపోయినా మరి కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రజల యొక్క ఇబ్బందుల్ని చవి చూశాను, ఈ రోడ్డు మొదలు పెట్టాలని చెప్పి వ్యక్తిగతంగా మరి రోడ్డు పూర్తయిన తర్వాత గౌరవ శాసనసభ్యురాల యొక్క కృషిని త్వరగా తెలియజేస్తాను. ఈ రోడ్డుని మొదలు పెట్టడంలో వారు చేసిన పాత్ర అంతా ఇంత కాదు. మరి ఈ రోడ్ని ఇవాళ ఎలా చేస్తా ఉన్నారని చెప్పి మండల ప్రజా పరిషత్ నుంచి అందరం కూడా పరిశీలన చేయడం జరిగింది. మరి అందరూ అన్ని పార్టీలలో ఉన్నాం ఇక్కడ. అందరూ కూడా ఈ రోడ్డు యొక్క పనులు పరిశీలన చేసి సంతృప్తి చెంది మరి చాలా ఆనందంగా మేమందరం కూడా మరి ఈ రోడ్డు బాగా చేస్తున్నారని చెప్పి అభినందించాలని చెప్పి కాంట్రాక్టర్ గారు, ఇక్కడ పనిచేసే వర్కర్లందరూ కూడా మేము అభినందించడం జరిగింది. అందరూ అన్ని పార్టీల వాళ్ళు కూడా మరి గౌరవ శాసనసభ్యురాల యొక్క కృషిని మరింత అభినందించాలి. ఈ పనిని మరి సుదీర్ఘ పోరాటాల ఈ పనిని పూర్తి స్థాయిలో మనందరం కూడా అభినందించాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం మీద మేము రావడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరి కార్యక్రమం ఈ రోడ్డు మొదలైనందుకు మరొకసారి మరి గౌరవ శాసనసభ్యురాల వారికి వారి యొక్క కృషికి మేరకు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.